సార్ జగన్ గారి పైన అనర్హత వేటు వేయబోతున్నారని చెప్పేసి ఒక వార్త రావడం చూస్తున్నాం సార్. అయితే అనర్హత వేటు ఎందుకు వేస్తారు? మరి ఇప్పుడు ఈ వస్తున్న ఈ ప్రచారంలో నిజం ఉందంటారా లేదంటారా సార్? మీ ఒపీనియన్ సార్ దీనిపైన? ఒక వార్త అయితే వస్తుంది. అదేంటంటే ఇప్పుడు అసెంబ్లీని బాయ్కాట్ చేద్దామని జగన్ ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే 11 మంది ఉన్నారు, ఎలాగూ ప్రతిపక్ష హోదా ఇవ్వరు, అట్లాగే మనల్ని వాళ్ళు మాట్లాడినెవరో హ్యూమిలేట్ చేస్తారు. ఎందుకంటే గతంలో వైసీపీ కూడా 23 మంది ఎమ్మెల్యేని హ్యూమిలేట్ చేసింది. దేవుడు స్క్రిప్ట్ అనడం, వాళ్ళ మీద మాట్లాడడం, నువ్వు కళ్ళు ఉరిమితే ఇక్కడ ఎవరు భయపడేది లేదని చెప్పడం, అచ్చెన్నాయుడిని ఆయన బాడీ షేమింగ్ చేయడం, చివరికి చంద్రబాబు పర్సనల్ విషయాలను తీసుకురావడం, దాన్నంతా తట్టుకోలేక చంద్రబాబు ప్రతిజ్ఞ చేసి బయటికి వెళ్ళిపోవడం, ఇలాగా చాలాసార్లు జరిగింది. సో అందువల్ల ఇప్పుడు ఇంకా జగన్కి ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉంది ఆల్రెడీ. సో మొన్నైతే చంద్రబాబు హుందాగానే వ్యవహరించాడు జగన్ విషయంలో. జగన్కి ప్రోటోకాల్ ప్రకారం ఏమీ లేకపోయినా ఆయన సాధారణ ఎమ్మెల్యే అయినప్పటికీ ఒక ఎక్స్ సీఎం ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి హోదాలో కొన్ని ప్రత్యేక సౌకర్యాలని చంద్రబాబు కల్పించారు. అంటే ప్రధాన ద్వారం గుండా రావచ్చు అనేది. అట్లాగే ఆయన మంత్రులు తర్వాత ప్రమాణ స్వీకారం చేయించడం కానీ ఇవన్నీ కొంత హుందాగానే చంద్రబాబు వ్యవహరించాడు. అయితే అక్కడ కూడా బయట మళ్ళీ తెలుగుదేశం జనసేన కేడరు జగన్ని ఇన్సల్ట్ చేస్తూ జగన్ మామయ్య గుడ్డు పగిలింది మామయ్య అట్లా ఇట్లా ఒక రకమైన ర్యాగింగ్ చేశారు. సో తర్వాత జగన్ అసెంబ్లీకి రాలేదు. దానికి కారణం ఏంటంటే అయ్యన్న పాత్రుడు జగన్ని ఎలాగో మాట్లాడాడో మనం తెలుసు. బండబూతులు తిట్టడం, సైకో అని చెప్పడం, వాడు వీడియోని తిట్టడం, అలాంటి అతన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో ఒక గౌరవ పరిస్థితి ఉంటుంది. ఇంత బూతులు తిట్టి అయ్యన్న పాత్రను తీసుకొచ్చి స్పీకర్ని చేస్తే అట్లాంటి స్పీకర్ ఇంకా మనతో ఎలా వ్యవహరిస్తాడు అన్న ఒక దీంతో వాళ్ళు నిరసనతో రాలేదు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చర్చ. ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీకి వస్తారా రారా? అందుకని మామూలుగా అయితే అసెంబ్లీకి వరుసగా 3 సెషన్లు రాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు వేసే ఒక హక్కు రాజ్యాంగం ద్వారా స్పీకర్కి లభించింది. అయితే జనరల్గా ఇప్పటివరకు అలాంటిది ఎక్కడా జరగలేదు. వరుసగా 3 సెషన్లకు రాని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. మనకైతే బాలకృష్ణ ఎప్పుడు వచ్చాడు అసెంబ్లీలో? బాలకృష్ణ కనపడ్డు. అట్లాగే చంద్రబాబు బయటికి వెళ్ళిపోయాడు, ఆయన సెషన్లకి రాలేదు కదా. అలాగా అనుకున్నప్పుడు వీళ్ళందరి మీద కూడా పడాలి కదా. అది బాలకృష్ణ మీద ఎప్పుడో అనర్హత పడి ఉండాలి. అట్లా బోల్డ్ మంది ఉంటారు. పార్లమెంట్కి కూడా సచిన్ లాంటి వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు. సచిన్ టెండూల్కర్ రాజ్యసభకి ఎన్నుకుంటే ఇట్లాగే చాలామంది ఉన్నారు అలాగా. సో అందువల్ల దాన్ని ఒకవేళ ఉపయోగించుకుందామని తెలుగుదేశం చూస్తున్నట్టుగా కనబడుతుంది. ఉపయోగించుకొని వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తే వీళ్ళకి తెక్క కుదురుతుంది అని. అంటే వాళ్ళని ఫోర్స్గా అసెంబ్లీలోకి రప్పించి వాళ్ళని హ్యూమిలేట్ చేయాలి, వాళ్ళని రానికుండా కుదరదు, మీరు ఖచ్చితంగా రావాల్సిందే, రాకపోతే మేము అనర్హత వేటు వేస్తాం అన్న ఒక ప్రచారాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. సో ఒకవేళ అలా అనర్హత వేటు వేస్తే కోర్టుకు పోయే అవకాశం ఉంది. గతంలో కూడా స్పీకర్ విషయాల్లో కోర్టుకు వెళ్ళినప్పుడు స్పీకరు మేము ఆ విషయాల్లో జోక్యం చేసుకోం, స్పీకర్కి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి, దాంట్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు అనేది కొన్నిసార్లు చెప్పింది. కానీ మనకి మహారాష్ట్ర స్పీకర్ విషయంలో కొంతమంది విషయంలో స్పీకర్ మీద కూడా సీరియస్గానే సుప్రీంకోర్టు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ నిర్ణయాలు తీసుకోకపోతే మీ డ్యూటీ మీకు గుర్తు చేస్తున్నామని కూడా చెప్పిన ఇది ఉన్నాయి. కాబట్టి తనేమీ అల్టిమేట్ కాదు, అందరూ కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. సో కక్షపూరితంగా ఒక పార్టీని టార్గెట్ చేసి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అట్టేటప్పుడు తెలుగుదేశంలో కూడా కొంతమంది 3 సెషన్లకు వరుసగా రాని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ మీద కూడా వీళ్ళు వెళ్ళొచ్చు. సో ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు రేపు అనారోగ్యం అదే సర్టిఫికేట్లు కూడా తీసుకురావచ్చు. ఏదేమైనా వైసీపీ అవమానాలకు గురయ్యి అక్కడ ఉండాలా, లేకపోతే మనం బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్ళాలనేది వైసీపీ ఆలోచిస్తుంది. లేదు వాళ్ళని ఏదో ఒకటి చేసి అసెంబ్లీకి రప్పించి వాళ్ళని మనం టిట్ పార్ట్ గతంలో మనల్ని అన్న మాటలు ఈసారి వాళ్ళని అనాలి అనేది వీళ్ళకు ఉండొచ్చు. చంద్రబాబు ఏమో పైకి మీరెవరు వాళ్ళని అవహేళన చేయొద్దు అంటున్నాడు, కానీ అది చంద్రబాబు నిజంగా అది అట్లా చేయగలరా అనేది డౌటే. ఎందుకంటే
ఒక పక్క వైసీపీ ఆఫీసులు కూలగొడుతున్నారు, వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వైసీపీ కార్యకర్తల్ని అటాక్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక పక్క చేస్తుంటే చంద్రబాబు దాన్నంతా సపోర్ట్ చేస్తూ అసెంబ్లీలో మాత్రం వాళ్ళని ఏమనొద్దని నిజంగా ఆయన ఆనెస్ట్గా చెప్తున్నాడా, ఊరికే నేను అనొద్దంటాను మీరు రెచ్చిపోండి అంటున్నాడా అనేది తెలియదు. ఎందుకంటే నేను చాలాసార్లు ట్రెంచ్ మెథడని ఏనుగును బట్టేది చెప్తుంటా. ఆ ఏనుగును ఒకడు అంకుశంతో కొడుస్తాడు, ఇంకొకటి చెరుకు పెడతాడు. ఇద్దరి లక్ష్యం ఒకటే, ఏనుగుని మాలిమి చేసుకోవడం. కానీ ఒక ఏనుగుకి అంకుశంతో పొడిచేవాడు ఎనిమి అవుతాడు, చెరుకు పెట్టేవాడు ఫ్రెండ్ అవుతాడు. అలాగే రేపొద్దున చంద్రబాబుకి మంచి పేరు ఉంటుంది, మీరెవరు అరెస్ట్ చేయకండి, వాళ్ళని మంచిగా చూసుకోండి అని చెప్తాడు. కానీ కొంతమంది మంచిగా చూసుకోరు, అవహేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు మొన్న ఎగతాళి చేశాడు కదా జగన్ని. సింహం లాంటి ఒక ఆయన తను సింహం అనుకుని ఆయన తన పేరు చెప్పకుండా పారిపోయాడని చెప్పాడు. ఆల్రెడీ మరి అవహేళన చేసినట్టే కదా. సో ఇలాగా రేపొద్దున ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే వైసీపీ వైపు నుంచి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా అవహేళన చేసినా, వీళ్ళని మాట్లాడనివ్వకపోయినా తమ వాయిస్ని వినబడేట్టుగా అసెంబ్లీ రూల్స్ను ఉపయోగించుకొని చేయాలి. గతంలో జయప్రకాష్ నారాయణ ఒకడే ఉన్నప్పుడు కూడా ఆయన అసెంబ్లీలో ఉన్న రూల్స్ని అవన్నిటినీ ఆయన క్షుణ్ణంగా అర్థం చేసుకొని వాటిని ఉపయోగించుకొని తనకి ఎక్కువ టైము వచ్చేట్టుగా చేసుకోగలిగాడు. కాకపోతే ఇక్కడ రూల్స్ ఎవడు పాటిస్తాడు, అందరూ పాటించరు కదా. ఈయన విషయంలో కొంత వాళ్ళు అలో చేశారు. అదే రేపు పొద్దున్న రూల్స్ ప్రకారం మేము వెళ్తాం, మాకు ఇంత టైం ఇవ్వండి అంటే ఇవ్వకపోవచ్చు రేపు. పైగా అయ్యన్న పాత్రుడు అక్కడ మనకు తెలుసు ఎట్లా ఉంటాడు. సో అయ్యన్న పాత్రుడు రేపు పొద్దున బూతులు తిట్టి కూర్చోండి అని చెప్పచ్చు. కాబట్టి ఇలాంటివంతా ఉన్నా కూడా వీళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి. ఎందుకంటే 40% ప్రజలు వీళ్ళకి ఓట్లేశారు. సో వీళ్ళకి టెక్నికల్గా ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళు పొలిటికల్గా ప్రతిపక్షమే. కాబట్టి ప్రజల తరపున సమస్యల్ని చర్చించడం, వాయిస్ని వినిపించడం అనేది అసెంబ్లీలో కూడా వీళ్ళు చేయాలి. ఒకవేళ వాళ్ళు హ్యూమిలేట్ చేసినా, వీళ్ళని మాట్లాడనివ్వకపోయినా అప్పుడు ప్రజల్లోకి ఆ విషయాన్ని తీసుకెళ్ళాలి. ఇట్లా మమ్మల్ని మాట్లాడనీయట్లేదు, ప్రజల ఇష్యూస్ని చర్చించడానికి వాళ్ళు అలో చేయట్లేదు, కాబట్టి మేము ఇంకా అసెంబ్లీకి పోయి టైం వేస్ట్. సో మేము ప్రజల తరపున ఉంటాం, మీ ఇష్యూస్ తరపున ఎక్కడికక్కడ పోరాడతామని చెప్పి వీళ్ళు వెళ్ళి పోరాడాలి. సో అది జరిగినప్పుడు ఖచ్చితంగా వైసీపీకి మంచి పేరు ఉంటుంది. వీళ్ళు కనీసం మనకి అండగా నిలబడ్డారని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సూపర్ 6 పథకాలని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయడం కష్టం. ఎందుకంటే మింటి చెప్పిన స్థాయిలో 1,20 కోట్లు దీనికి పర్ ఇయర్ ఖర్చు పెట్టాలి. అంత డబ్బులు లేనప్పుడు కావాలనే వీళ్ళు కట్ చేస్తారు. ఆ కట్ చేసినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు. దానిని ఎత్తి చూపుతూ వీళ్ళు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అది ఎంత ఎఫెక్టివ్గా చేస్తారనేది ఇంపార్టెంటు. సో అసెంబ్లీలో అనర్హత వేటు వేసినా వేయకపోయినా వీళ్ళైతే వెళ్ళాలి. వేయకుండా చూసుకోవాలి. వీళ్ళు వెళ్ళి మాట్లాడాలి. దానికి సంబంధించి పోరాటం అనేది అసెంబ్లీ లోపల బయట కూడా చేయాలి. అది వైసీపీ ముందున్న కర్తం. జగన్ కూడా అదే ఆలోచిస్తున్నట్టుగా మొన్న అతని మాటలో తేలింది. మనకి మాట్లాడడానికి వాళ్ళు ఒప్పుకోరు, ఇవ్వరు. బట్ మనం వెళ్దాము, ఒకవేళ అక్కడ కుదరినప్పుడు ప్రజల్లోకి వెళ్ళి మన ప్రజలకు తెలియజేద్దాం అనేది జగన్ చెప్పాడు. సో వైసీపీ వ్యూహం అసెంబ్లీని బాయ్కాట్ చేయడం అన్నట్టుగా ఇప్పటికైతే ఏం కనిపించలేదు. అసెంబ్లీకి వెళ్ళాలి, అవమానాలు చేస్తే గురవుదాం, ధైర్యంగా ఎదుర్కొందాం అనేది జగన్కు ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈ అవమానాలు పొందారు జగన్ వీళ్ళందరూ, ఇప్పుడు కూడా చేస్తారు. ఎందుకంటే